Okay. Okay. This is what we were talking about last week. And గతించిన వారం మనం నేర్చుకున్న పాఠాన్ని ఒకసారి మనం చూద్దాం. so this is Watchman Nee, and we read this last week, but I want to read just the first part of this, and then we will go to the further lessons. మనం చూసినట్లయితే వాచ్మెన్ నీడ్స్ అనేటువంటి ఆ పుస్తకంలో నుంచి విషయాలను నేను మీకు పొందుపరుస్తూ ఉన్నాను. We're talking about this because when Adam and Eve ate of the fruit, God said, "In this day you shall surely die when you eat of that fruit." ఎందుకోసమంటే ఆ ఏదోను వనములో మీరు ఆ ఫలమును తిని ఎడల మీరు తప్పగా మరణిస్తారు అనే విషయాన్ని గ్రహించినట్లయితే we see that Adam and Eve lived for hundreds of years even after they ate of the fruit. So we're not talking about the death of the physical body, even though he did die later. ఎందుకోసం అంటే వారు శారీరకమైనటువంటి దాని స్థితిలో వారు మరణించలేదు, కానీ అది తిన్న తర్వాత కూడా వారు జీవిస్తూనే ఉన్నారు. So his soul didn't die and his body didn't die, but what died? His spirit. కానీ శరీరము మరణించలేదు, కానీ ఏటి మరణించింది అంటే తన ఆత్మ మరణించి ఉన్నది. John, yeah, let's go ahead and just read that whole paragraph right there. Read that whole thing again one more time. దయచేసి అందరూ కూడా గమనించండి, నేను చదువుతూ ఉన్నాను. అసలు మరణం అంటే ఏమిటి? దాని శాస్త్రీయ నిర్వచనం ప్రకారం మరణం పర్యావరణముతో కమ్యూనికేషన్ యొక్క వివరణ. ఆత్మ యొక్క మరణము దేవునితో దాని యొక్క సత్సంబంధము యొక్క వివరణ. శరీరము యొక్క మరణము అనేది ఆత్మ మరియు శరీరము మధ్య సంభాషణను కుదురుస్తుంది. కాబట్టి మనం ఆత్మ చనిపోయిందని చెప్పినప్పుడు అది ఆత్మ లేదని సూచిస్తదు. ఆత్మ దేవుని పట్ల తన సున్నితత్వాన్ని కోల్పోయిందని మరియు అతనితో చనిపోయిందని అర్థము. ఖచ్చితమైన పరిస్థితి ఏమిటంటే ఆత్మ అసమర్థంగా ఉంది, దేవునితో సత్సంబంధము చేయలేకపోతుంది. వివరించడానికి మూగ వ్యక్తికి నోరు మరియు ఊపిరితిత్తులు ఉన్నాయి, కానీ అతని స్వరము తంతులలో ఏదో లోపము ఉంది మరియు అతను మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు. మానవ భాషకు సంబంధించినంత వరకు అతని నోరు చనిపోయినదిగా పరిగణింపబడుతుంది. అదేవిధంగా ఆదాము దేవునితో అవిధేయత చూపటం వలన అతని ఆత్మ చనిపోయింది. అతను ఇప్పటికీ తన ఆత్మను కలిగి ఉన్నాడు, అయినప్పటికీ అది తన ఆధ్యాత్మిక ప్రకృతిని కోల్పోయినందున అది దేవునికి చనిపోయింది. ఇది ఇప్పటికీ అలాగనే ఉంది. పాపం దేవుని గూర్చిన ఆత్మకు ఉన్న చురుకైన సహజమైన జ్ఞానాన్ని నాశనం చేసింది మరియు మనిషిని ఆధ్యాత్మికంగా చనిపోనట్లు చేసింది. అతను మతపరమైన వాడు, నైతిక విద్యావంతుడు, సమర్థుడు, బలవంతుడు మరియు తెలివైన వాడు కావచ్చు, కానీ అతను దేవునికి చనిపోయిన వాడు. అతను దేవుని గురించి మాట్లాడవచ్చు, దేవుని గురించి సత్కరించవచ్చు మరియు దేవుణ్ణి బోధించవచ్చు, కానీ అతను ఇప్పటికీ చనిపోయాడు. మానవుడు దేవుని ఆత్మ యొక్క స్వరాన్ని వినలేడు లేదా గ్రహించలేడు. తత్ఫలితంగా క్రొత్త నిబంధనలో దేవుడు తరచూ చనిపోయిన వారిని, మాంసంతో జీవిస్తున్న వారిని సూచించాడు. ఆమేన్. All right, now I want to bring your attention to some of the things that he's saying here. కొద్ది విషయాలను మీ ముందుకు ఇందులో ఉన్న ప్రాముఖ్యమైన విషయాలు మీ మధ్య ఉంచుతున్నాను. The spirit died, therefore it no longer had a communication with the spiritual. The spirit died, he lost communication with God.
ఎందుకోసం అంటే ఆత్మీయమైనటువంటి జీవితము మరణింప చెందింది. It had it stopped with the communication with its environment, which was supposed to be God and the third kingdom or the third heaven, which is the kingdom of God. మూడవ పరలోకమందు దేవుడు సింహాసనం మీద కూర్చునేటప్పుడు అతను కలిగి ఉన్నటువంటి ఆత్మను మనమందరము కూడా కోల్పోయిన వారిగా ఉన్నాము. The spirit did not cease to exist. Man still had a spirit, but it was dead to its communication with God. ఎందుకోసం అంటే ఎప్పుడైతే ఆత్మీయ స్థితిని ఆ యొక్క మూడవ ఆకాశం ముందు కూర్చున్నటువంటి ఆత్మను కోల్పోయాడో అప్పుడు ఆయన మరణించిన వాడుగా ఉన్నాడు. The spirit is our portal that we can receive information from the spirit world, the spirit realm. ఎందుకోసం అంటే ఆత్మ బయటికి వచ్చేసింది, తనలో నుంచి లేనట్టుగా ఉన్నది. And because man still has a spirit, he can still be in contact with the supernatural spirit realm, but he's completely cut off from God because that has died. ఎందుకోసం అంటే దేవుడు దేవుడు దగ్గర నుంచి తను మరణించి ఉన్నాడు కాబట్టి ప్రత్యేకంగా వేరైపోయాడు. That's why you can travel the world and you can meet people that are very spiritual in the sense that they have a communion with the supernatural, but they do not have a communion with God. ఎందుకోసం అంటే వారు అన్ని విషయాలతో సత్సంబంధాన్ని కలిగి ఉన్నవారుగా ఉన్నారు, కానీ And that's దేవునితో సత్సంబంధాన్ని కలిగి ఉండేవారుగా లేరు. And that's why Watchman Nee says here at the last part of this, he says, the person may be religious, he may be moral, he may be learned and capable, strong and wise, but he's dead to God. There's no relationship, there's no communication. ఎందుకోసం ఈ మాటను తెలియజేస్తున్నానంటే ఎప్పుడైతే మనుషుడు ఆత్మీయంగా చనిపోయాడో అప్పటి నుంచి కూడా మోగవాడైపోయాడు. దేవునిని చూడలేకపోతున్నాడు. ఎలాంటి సత్సంబంధాన్ని కూడా కలిగి ఉన్నటువంటి వారుగా ఉండడం లేదు. God has no communion with the spirit of this man that is dead. ఎందుకోసం అంటే దేవుడు కలిగిన ఆత్మను వారు కలిగి ఉండలేకపోయారు. He's totally separated from the presence of God. వారు పూర్తిగా దేవుని యొద్ద నుంచి వారు వేరుపరచబడ్డారు. Now, when we know that the Bible says that no one can come to Jesus unless the Father draws him to Jesus. ఎందుకోసం అంటే పాస్టర్, could you please repeat? No one can come to Jesus unless the Father, God the Father, draws them close to Jesus. తండ్రి యొద్దకు వెళ్ళాలి అంటే క్రీస్తును అంగీకరించకుండా క్రీస్తు ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు అడుగు పెట్టలేరు. Even though the person is dead, spiritually dead, God has a way of putting some kind of interest in the person's spirit that causes them to seek after more of Jesus Christ. ఎందుకోసం అంటే మనము ఈ లోకములో ఉన్నంత వరకు కూడా క్రీస్తు కొరకు మనము పరిపూర్ణంగా వెదికే వారుగా ఉండినట్లుగా మనం ఉండాలి. The person is spiritually dead, but God does something to arouse his desire to know more. ఎందుకోసం అంటే ఆ దేవుడు ఏర్పరిచినటువంటి ఆ కోరికలను ఆ యొక్క విధానాలన్నిటినీ కూడా ఆ మనుషుడు నెరవేర్చలేనటువంటి స్థితిలోనికి వచ్చేస్తున్నాడు. This person is open to the idea of there is a Jesus and there is a God.
ఎందుకోసం అంటే మనుష్యుడికి ఆలోచింపచేసే జ్ఞానం వచ్చింది. మనుష్యుడికి ఆలోచన యావత్తుగా నడిచినటువంటి విధానం వచ్చి ఉన్నది. We will call this person, because Luke chapter 10 talks about it, it's called a person of peace. మనం చూసినట్లయితే మనం పాస్టర్ వాట్ ఇస్ ద 10th? Luke chapter 10. లూకాసు వార్త 10వ అధ్యాయము. Let's turn there. Luke chapter 10, Jesus is talking to his disciples. He's about ready to send them out to evangelize. లూకాసు వార్త 10వ అధ్యాయములో మనం చూసినట్లయితే శిశు బృందముతోటి ఆ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటల సువార్తకు పంపుటలోని. In verse 8, it says, wherever city you enter and they receive you, eat what is set before you, heal those that are sick, and say to them, the kingdom of God has come near. మీరు మీ ఏ పట్టణములోనైనా ప్రవేశించినప్పుడు వారు మిమ్మును చేర్చుకుంటే మీరు ముందర పెట్టునది తినుడి. Verse 5, it says, whatever house you enter, first say, peace to this house. Verse 6 says, if a man of peace is there, your peace will rest on him. And if not, త్రోవలో ఎవరికైనాను కుశల ప్రశ్నలు అడగవద్దు. మీరు ఏ ఇంటినైనాను ప్రవేశించినప్పుడు ఆ ఇంటికి సమాధానమగును గాక అని మొదట చెప్పుడి. So a person of peace is somebody that God is trying to get their attention to draw close to Jesus Christ. ఇక్కడ మనం చూసినట్లయితే ఏ ఇంటికైనా మనం వెళ్ళేటప్పుడు ఆ ఇంటి దగ్గర కుశల ప్రశ్నలు అడగకుండా వారికి సమాధానముగా ఉండేలాగా మనం మాట్లాడాలి. But that person must be born again. ఆ వ్యక్తిని తిరిగి జన్మింప చేసినటువంటి వ్యక్తిగా ఉండాలి. A new spirit has to be given to this person so that they can realize and hear God. ఎందుకు ఆ వ్యక్తిని గురించి దేవుని గురించి స్పష్టంగా చెప్పినటువంటి రీతిగా ఉండాలి. So we have a lot of people in our churches that are people of peace, but they're not born again. ఎందుకోసమంటే ప్రజలు అనబడిన వారు అందరూ కూడా తిరిగి జన్మించినటువంటి వారిగా ఉండాలి. There's been an arousement of their spiritual interest in what Christianity is about, but they have no concept of what is the reality of the indwelling God. ఎందుకోసమంటే గమనించండి, దేవుని విషయాలలో మనం క్రైస్తవత్వమును కలిగి ఉండేటప్పుడు క్రీస్తును మనం పరిచయం చేసే వారిగా ఉండాలి. ఆయనను గురించి మాత్రమే వారికి సమాధానం ఆయన హెచ్చించే వారిగా ఉండాలి. So they might come into our churches and they look around, they say, oh, I like this. I like how this feels. I like the people, so I think I'll stay. ఎందుకోసం అంటే నాకు చాలా కొంతమంది కుటుంబాలు ఇష్టము, నేను అక్కడికి వెళతానని చాలా మంది చెప్తూ ఉంటారు. And they even hear the word of God being preached, but still they have no concept of what is being taught. ఎందుకోసం అంటే దేవుడు ఏ విధమైనటువంటి ఆలోచనను తెలియచేస్తూ ఉంటాడో వాటి విషయాన్ని మనము తెలియచేసే వారిగా ఉండాలి. But they learn by observation of how the people talk and how the people act, and they raise their hands and they clap and they give offerings and they do all this stuff, but they don't have a communication with God. ఎందుకోసం అంటే కొంతమంది మందిరానికి వస్తారు, వాళ్ళు చక్కగా పాటలు పాడతారు, మంచిగా టపట్లు కొడతా ఉంటారు, మంచి మంచి కానుకలు ఇస్తూ ఉంటారు. కానీ ఏంటంటే దేవునితో సత్సంబంధాన్ని వారు కలిగి ఉండేవారుగా ఉండరు. They do not have a relationship, a spiritual contact, a spiritual revelation of who Jesus is. All they have is an intellectual
knowledge of religion. ఎందుకోసం అంటే కొంతమంది మత సంబంధమైనటువంటి సాంప్రదాయాలు అన్నిటిలోని కూడా వారు నీలమైపోయి ఉంటూ ఉంటారు. వాటి నుంచి కూడా బయటకు రప్పించడానికి మనము ప్రయత్నం చేయాలి. Everything that comes from God comes through his spirit to man's spirit. మనం గమనించండి, ఎప్పుడు కూడా మనిషి ఆత్మ ద్వారాగానే మనము మాట్లాడుతూ ఉంటాం ఎక్కువగా. If that man's spirit is dead because of sin, he cannot understand God and he cannot understand the kingdom of God. ఎందుకోసం అంటే మనిషి ఆత్మ ప్రకారంగా మనం ఆలోచన చేసినట్లయితే ఆ వ్యక్తి దేవుణ్ణి ఏమాత్రము కూడా అర్థం చేసుకోలేడు. దేవుని మనస్సును కలిగి ఉంటేనే మనము దేవుణ్ణి అర్థం చేసుకోగలుగుతాం. We say this man does not have a revelation or an illumination of who God is. ఎందుకోసం అంటే ఏ వ్యక్తి అయితే అలాంటి ఆలోచనలు కలిగి ఉంటాడో ఆ వ్యక్తి దేవుని గురించి ప్రత్యక్షతను స్పష్టంగా కలిగి ఉంటాడు. Now, before we continue, I want to ask, is there any questions about what we are talking about right here, right now? ఇక్కడ చెప్పబడినటువంటి ఆ విషయాల ప్రకారంగా చూసుకునేటప్పుడు ఏదైనా మీకు ప్రశ్నలు ఉన్నాయండి అసలు? అయ్యా వింటున్నారా? ఏదైనా ప్రశ్న ఉందా? ఉన్నట్లయితే మీ మ్యూట్ తీసివేసి అడగండి. చెప్పండి. అయ్యారు. హలో, చెప్పండి చెప్పండి. క్వశ్చన్ అడుగుతున్నాను. అడగండి. అదే అయ్యగారు స్టార్టింగ్ లో చెప్పారు కదా ఆత్మ చనిపోయిందని. అంటే ఇప్పుడు తర్వాత నెక్స్ట్ వచ్చిన జనరేషన్ నోవాహు గాని అబ్రహాం గాని ఈ నీతిమంతుల జాబితాలో ఉన్న వాళ్ళు కూడా అంతేనా? అంటే యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చేంత వరకు. ఓకే పాస్టర్. ఎస్ పాస్టర్, మ్యూట్ లో పెట్టండి, ఫోన్ మ్యూట్ లో పెట్టండి. పాస్టర్. Yes. Pastor Paul is asking the question according to Pastor say in the first. You say in the first, they spiritually died. The Adam and Eve died. What about Noah and what about Abraham? There also a spiritually died people, or there are a righteous men? Well, you see, okay, that's a good question, Paul. That's a very good question. Go ahead and tell him it's a good question. Yeah, Paul garu మీరు మంచి ప్రశ్న అడిగారండి, చాలా మంచి ప్రశ్న ఇది. Abraham, Isaac, Jacob, they all had a specific encounter with God. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీరు ఒక ప్రత్యేకమైన దేవునిలో ఒక జోనులో ఉన్నటువంటి వారు. Okay, so let me try to describe it like this. Their minds or their spirit is darkened in their relationship with God. వారి ఆలోచన, వారి ఆత్మ చీకటి కమ్మి ఉన్నది దేవునితో కలిగిన సంబంధాలలో. Okay, now imagine in your mind, imagine a very dark area, very dark room. ఒకసారి ఒక ఊహాగానానికి వద్దాం. మనం ఒక చీకటిలో ఉన్నాం అనుకుందామండి. And then all of a sudden there is a laser light come into that room, a laser, one beam of intense light that comes into that room.
ఎందుకోసమని ఆ యొక్క చీకట్లో ఉండేటప్పుడు అనుకోకుండా ఒక చిన్న కన్నములోంచి ఒక వెలుగు బయటకొచ్చిందనుకోండి. It is so concentrated and that is all you see is the light beam, the one beam of light coming. ఎందుకోసమంటే ఆ లైటు వచ్చిన వెంటనే ఆ చీకటంతా పోదు. అక్కడ మాత్రమే వెలుగు కనిపిస్తూ ఉంటాది. Okay. So if you will read the book of Genesis, Abraham was a man that God saw something in him that caused him to send a beam of revelation to him. ఎందుకోసమంటే ఆ యొక్క ఆదికాండములో నీతిమంతులు అనబడిన వారికి కూడా దేవుడు ఒక చిన్న నీతి అనేటువంటి దాన్ని ప్రత్యక్షపరిచాడు వారి మధ్యలో. Abraham was part of the plan of redemption for mankind. ఎందుకోసమని అబ్రహాము ద్వారాగానైనా దేవుడు మరలా ఆ మనుషులందరిలో కూడా నీతి అనేది బయటకొస్తుందేమోనని. Abraham still lived by the knowledge of good and evil. అబ్రహాము ఇంకనూ కూడా మంచి చెడ్డలు తెలివి చేసినటువంటి ఫలము ఆలోచనలోనే ఉన్నాడు. He was darkened in his mind, darkened in his relationship with God. అతను ఇక్కడ ఆలోచనలన్నీ చీకటి చేతే కమ్మయున్నవి. దేవునితో సత్సంబంధము లేదు. And then all of a sudden, he gets this laser illumination that says, Abraham, if you will leave mother and father, if you'll leave your home, if you'll go to a place that I will show you, I will ఆ యొక్క bless you. చిన్న ప్రత్యక్షతను దేవుడు కనపరిచి, నేను చూపించే దేశానికి వెళ్ళు. నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టు. నీ తల్లి నీ ఉన్నటువంటి దేశాన్ని విడిచిపెట్టమని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. Okay, so that laser of illumination came in a sense of question of obedience. Will you obey me in this? ఎందుకోసమంటే ఆ ఒక్క చిన్నది దేంట్లోనంటే ఆ ప్రత్యక్షతను బట్టి అతడు నాకు విధేయతను చూపించగలడా అనుకున్నాడో, ఆ విధేయత కొరకై ఆయన ఎదురు చూసాడు. And Abraham decided, yes, I will obey. I will leave my mom and my father. I will leave my land and I will go to a place where I don't know where I'm going, but I'll go. ఎందుకోసమంటే ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేదు. ఎలాగ వెళ్ళాలో చెప్పలేదు. కానీ సమస్తవాన్ని విడిచిపెట్టేమనగానే నేను వెళ్ళను అనకంట ఆ ప్రత్యక్షత చిన్న వెలుగును చూడగలిగాడు. అందుకే నేను వెళతాను అని నడవగలిగాడు. Because he believed in that one 10-point revelation, it was counted to him as righteousness. ఎందుకోసమంటే ఆ ఒక్క చిన్న ఆ వెలుగు ప్రత్యక్షతను చూడగలిగాడు. అందుకే అతను కూడా కొంచెం నీతి అనేటువంటి వస్త్రాన్ని ధరించగలిగాడు. Because he acted in obedience to that laser point, that laser promise that says, if you'll do this, I will bless you. ఎందుకోసం అంటే ఒక చిన్న విధేయత అనేది అక్కడ చూపించగలిగాడు కాబట్టి ఏమంటున్నాడు తెలుసండి, అక్కడ దేవునితో ఒక చిన్న సత్సంబంధం తిరిగి పొందగలిగాడు. But he had not the Spirit of God in him for guidance. He had not the Spirit of God that was speaking to him on a continual basis. ఎందుకోసమని కానీ మరలా దేవునితోటి ఆ యొక్క వనములో ఉన్నటువంటి సత్సంబంధాన్ని ఆయన కలిగి ఉండలేదండి. Actually, some of the revelation that he received was a personal contact, one-on-one with a supernatural being, which was God or an angel that was sent. ఎందుకోసం అంటే అతడు మరలా ఏదో ఒక అతీతమైనటువంటి శక్తి, ఒక దూతలాగా మారిపోయాడు. మళ్ళీ దేవునితో సత్సంబంధాన్ని కలిగి ఉన్నాడని మాత్రం నేను చెప్పను. So this is kind of a picture of a person that is a person of peace. God has given him an interest in the things of God, and he responds in obedience to the promise.
ఎందుకోసం అంటే మరలా ఆయన చెప్పిన ప్రతి మాటలోనూ కూడా స్పందించడము, నడవడము ప్రారంభించాడు. ఆయన యొద్ద నుంచి ఏం పొందుకున్నాడంటే ఒక వాగ్దానాన్ని పొందుకోగలిగాడు. But Abraham still had some problems with his interior man. He was still not quite honest. ఎందుకోసం అంటే ఆ యొక్క చిన్న వెలుగును చూస్తున్నటువంటి అబ్రహాం చాలా విధేయతను, వినయాన్ని, నిజాయితీని చూపించాడు. He said, I fear for my life, so I will say that Sarah is my sister, and therefore they will spare my life. They'll take her, but at least I'll be saved. ఎందుకోసం గమనించండి, ఒక విషయాన్ని చెప్తున్నాను. అక్కడ శారా విషయంలో కూడా ఆయన మళ్ళా మామూలు మనిషి అయిపోయాడు, భయపడిపోయాడు. నా చెల్లి అన్నాడు శారాని, అందుకే మీరు తీసుకెళ్ళిపోండి, నాకు సంబంధం లేదని తన ప్రాణాన్ని రక్షించుకోనకు చూశాడు. So as we look at the Old Testament, we see that these men that are mentioned in the Old Testament receive a laser illumination, a laser of life change that God wants them to do so that the process of redemption of man can go forth. ఎందుకోసం అంటే ఒక్కసారి మనం ఆ వెలుగు సంబంధంలో కలిసినట్లయితే మనకి ఆ యొక్క పద్ధతి విధానం అంతా కూడా మారిపోయినట్లుగా ఉంటుంది. So they still didn't have the reconnection with God, not in the sense that their spirit was alive again. కానీ ఏంటంటే తిరిగి మరలా ఆ వనములో ఉన్నటువంటి సత్సంబంధాన్ని కలిగి ఉన్నారు అని మనం చెప్పవలసిన పని లేదండి. Just whenever God wanted them to have a revelation, he would give them a glimpse of something that caused them to obey or not to obey. కానీ అక్కడ ఒక పరిస్థితి ఏర్పడింది విధేయతను చూపించడానికి, విధేయత చూపించపోవడానికి. కాబట్టి అక్కడ విధేయతను చూపించాడు, అక్కడ ఒక చిన్న గుర్తింపును పొందగలిగాడు. Abraham was called a righteous man because of that one decision of obedience. అబ్రహామును నీతిమంతుడు అని పిలవడానికి కారణము కేవలము ఆయన విధేయతగా ఉన్నాడు కాబట్టి. Did that answer your question, Paul? పాల్, మీ ప్రశ్నకి సమాధానం చెప్పాను అనుకుంటున్నాను. అయ్యగారు ఎస్ పాస్టర్. థ్యాంక్ యూ. వందనాలు చెప్పండి. వందనాలు. వందనాలు. Okay. He said thank you. You got an answer from you. Okay, all right, very good. All right, so Abraham could have been a very religious man, but not in the sense of spirit trained or spirit instructed lifestyle. అబ్రహాము కూడా ఒక మత సంబంధమైనటువంటి వ్యక్తిలాగే అనేక చోట్ల కనబరచబడుతూ ఉన్నాడు. Many men in the Old Testament were very religious men. ఎందుకోసం పాత నిబంధనలో చాలా మంది వాళ్ళు ఎలా ఉన్నారంటే మత సంబంధమైనటువంటి వ్యక్తులుగానే ఉన్నారు. Remember the high priest Eli that had the two bad sons? మనందరూ గమనించండి, ఒక యాజకుడు ఉన్నాడు, అతనికి 2 కుమారులు ఉన్నారు, వారు చెడ్డవారుగా ఉన్నారు. He held the place of high priest, but he was not a very good man. వారు కూర్చున్న స్థానము చూస్తే ప్రధాన యాజకత్వంలో కూర్చున్నారు, కానీ వారు చేస్తున్న పనులు మాత్రం అంతగా లేవు. And his 2 sons that were supposed to be priests unto the Lord were even worse than he was. ఎందుకోసం అంటే ఉన్న 2 కుమారులు కూడా చాలా దుర్భరమైనటువంటి జీవితమును వారు జీవించారు. Well, this is nothing more than an illustration of position.
they were occupying a position, but they had no connection with God. ఎందుకోసం అంటే వారు మంచి స్థానాన్ని కలిగి ఉన్నారు. కానీ వారు దేవునితో సత్సంబంధాన్ని కలిగి ఉండలేదు. They didn't live. Let me say it this way. They didn't have the living experience of having God with them in their everyday life. దేవునితో కలిగి ఉన్నటువంటి సత్సంబంధాన్ని వారు కలిగి లేరు. It's very sporadic. You know what that word is? Yes, Pastor. It's very Yes. sporadic in their reception of encounter with God. Very, very seldom did they have an encounter with God. ఎందుకోసం అంటే ఆ యాజకత్వంలో ఉండి అక్కడ జరుగుతున్న విషయాలలో వారు చేసిన పని ఎంత దుర్భరమైనటువంటి పని చేశారో మనం చూసాం. And if they had an encounter with God, it was that laser beam that came through to direct them in a way that would help in the further redemption of man. ఎందుకోసం అంటే అలాంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తులు ఏ ఒక్కరూ కూడా ఏం కలిగి ఉండరంటే ఆ దేవునితో సత్సంబంధాన్ని వారు కలిగి ఉండేవారుగా ఉండరు. All right. Let's continue. Let's continue here, and we will go to our next part of the teaching. I want you to turn to Genesis chapter 2, verse 22, or Genesis 3, verse 22. Genesis 3, verse 22. దయచేసి ఆది కాండము 3వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. All right. Genesis 3:22 says, "And the Lord God said, Behold, the man is become as one of us, to know good and evil. And now, lest he put forth his hand and take also of the tree of life and eat and live forever, he decided to cast him out. Therefore, the Lord God sent him forth from the Garden of Eden to till the ground from where he was taken." Verse 23. 22, 23 వచనాలు చదువుతున్నానండి. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకనివాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమోనని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడనో దానిని సేద్యపరచుటకు ఏదోను తోటలో నుండి అతనిని పంపివేసెను. Now, let's read verse 24. So he drove out the man, and he placed to the east of the Garden of Eden cherubims and a flaming sword, which turned every way to keep the way of the tree of life. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదోను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమును పోవు మార్గమున కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలవబెట్టెను. All right. Now I'm going to appeal to your logic just for a minute. ఇక్కడ కొన్ని విషయాల్లో జరుగుతున్నటువంటి సంఘటనలను ఒకసారి మనం చూద్దాం. Let's go back to verse 22. 22వ వచనాన్ని ఒకసారి చూడండి. God says here, do you see my cursor? You see that? Yes, Pastor. Yes. Okay. It says, "Lest he put forth his hand and take also of the tree of life and eat and live forever." ఇక్కడ గమనించండి 23వ వచనములోని 22వ వచనం చూసినట్లయితే ఆదాము మనలో వంటి వాడు ఆయన, కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమోనని. Right. The fruit that man was to eat from
had a, what's the word I want to use? It had an attribute. And that attribute was it caused man to live forever. ఎందుకోసం అంటే ఒకవేళ మరలా పండును తింటే మరలా దేవుని యొక్క తత్వంలోనికి వెళ్ళిపోయి మరలా అలాగ జీవించేస్తాడేమోనని దేవుడు ఏం చేస్తాడంటే Everything that we have seen so far of the book of Genesis, everything of the fall of man has happened before Adam and Eve got a chance to eat of the tree of life. కానీ అందుకే ఏ రకముగా కూడా వారు ఇరుగురు ఆ ఫలమును తినకుండా ఉండడం కోసం ఆ అవకాశం ఇవ్వకుండా ఉండడం కోసం ఖడ్గ జ్వాలను నాటి ఉన్నాడు. They were living, they were biologically breathing, their heart was pumping, but they had not partaken of the life that was found in the fruit of the tree of life. ఎందుకోసం అంటే 20 మనం గమనించి ఆ ఫలమును తినేటప్పుడు ఏ రకముగా తిరిగి మరలా ఆ శిక్ష లేకుండా వారు నిత్యత్వంలోనికి వచ్చేస్తారేమో చేసిన తప్పును తెలియాలని అక్కడ ఆ ఖడ్గ జ్వాలను నాటి ఉన్నాడు. Unfortunately, the Hebrew language is very restrictive on its expression. ఎందుకోసం అంటే హీబ్రూ భాష ప్రకారంగా చూసినట్లయితే అక్కడ చాలా విషయాలు అక్కడ పొందుపరచబడ్డాయి. Okay. It says that it is the tree of life. That word life మనకు జీవవృక్ష ఫలమునిచ్చు చెట్టు అని చూసాం మనం. if you go to the original Hebrew, that word life is chai. Chai. మనము జీవితము అనేటువంటి ఒక పదాన్ని మనం చూసినట్లయితే It's life or to live. It all comes from the same root. It just means to live or to have life. ఎందుకోసం అంటే మనం ఇప్పుడు జీవిస్తున్నాం చూసావా, అలాగే క్రొత్త వారికి మన పిల్లలకి ఒక జీవితాన్ని ఇస్తాం. మన నుంచి వచ్చిన వారికి వాళ్ళు జీవించే నూతనమైన జీవితం అంటాం. But we see in this verse that there is a life, a different kind of life that was going to be experienced if they ate of the tree of life. ఎందుకోసం అంటే మనం ఇచ్చినటువంటి ఆలోచించినటువంటి ఆ జీవితము వేరేగా ఉండొచ్చు. And it was that life that God was saying now, because of what he has done, he cannot participate in that life. మన జీవితంలో కూడా ముందు ఏ రకమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాము అదే మరలా తిరిగి పొందుకునేట్లుగా ఉండాలి. So man was separated by a cherubim with a flaming sword to keep him from having that life. ముందు ఎలాంటి గొప్ప జీవితాన్ని కలిగి ఉన్నాడో ఆ జీవితం నుంచి వేరైపోయాడు ప్రత్యేకంగా. Fallen man cannot partake of that life. ఎందుకోసం అంటే ఆ పడిపోయినటువంటి వ్యక్తి మరలా తిరిగి ఆ జీవితాన్ని పొందుకోలేకపోతున్నాడు. So when we go to the Greek and we look at life, we find it very much more expressive. మనం చూసినట్టు ఆ జీవితాల్లో మాటలకు ఇక్కడ గ్రీక్ భాషలో కూడా మనం 3 మాటలు చూడగలుగుతున్నామండి. And so when we go to the New Testament, we see the references of the Old Testament Hebrew scriptures. We know what is the expression that is supposed to be placed upon that. ఈ జీవితము అనే మాటకు నూతన నిబంధనలో చూసినట్లయితే ఒక అర్థాన్ని ఇస్తుంది. అదే రీతిగా హీబ్రూలో చూసినట్లయితే పాత నిబంధనలో ఒక అర్థాన్ని మనం చూడగలుగుతున్నాం. Okay, there are 3 words for the word life that is used by the Greek. మనం చూసినట్లయితే ఇక్కడ నేను 3 విషయాలు చూపిస్తున్నాను. అవేంటి అంటే
ఆ పదాల కలయిక మనం చూడగలుగుతున్నామండి. Bios, Fushi, and Zoe. మనం చూస్తున్నట్లయితే మొదటిది బయోస్, పుషి, జీ అనేటువంటి మాటను చూస్తున్నాం. Okay. And we will look at those. Bios refers to the life or the physical body. Its word biology comes from the word bios. మనకి బయాలజీ అనేటువంటిది తెలుసు. బయాలజీ అనేది శరీరం అంటే బాడీ, మనకి శరీరముతో కూడుకున్నటువంటి జీవితానికి సాదృశ్యము. It's a term that we would use very basic that just says that this piece of material has life. It's not dead. It's not without life. ఎందుకోసం అంటే శరీరముతో కలిగినటువంటి ఒక జీవితాన్నే మనము ఈ పదంతో పోల్చారు. Bios is not used very much in the Bible. బయోస్ అనేటువంటి మాటను పరిశుద్ధ బైబిల్ గ్రంథములో అంత ఎక్కువగా ఉపయోగించలేదు. Because it's very, very basic in this expression. ఎందుకోసం అంటే అది చాలా విధమైనటువంటి రీతిగా మనకు కనిపిస్తుంది కాబట్టి. One of the places that it is used is in Luke chapter 8, verse 14, that says, "And that which fell upon the thorns are they which, when they have heard, go forth and are choked with the cares and riches and pleasures of this life." మనకి లూకా సువార్త 8వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాట కనిపిస్తూ ఉందండి. ముండ్ల పొదలలో పడిన విత్తనమును పోలిన వారెవరనగా విని కాలమున గడిచిన కొలది ఈ జీవ సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణిచివేయబడి పర్వకముగా ఫలింపని వారు. Basically, it's saying the pleasures of this existence. It's very basic. ఎందుకోసం ఫలించినటువంటి పర్వకముగా ఫలించినటువంటి పరిస్థితుల్లో ఉన్నవారు. Okay. Fushi is a term that's used quite a bit in the Bible. పూషి అనేటువంటి ఆ పదాన్ని కూడా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడలేకపోవచ్చు. Fushi refers to the psychological life of the human soul. That is the పూషి mind, అనే the emotions, and the will. పూషి అనే మాట సైకాలజీ అనేటువంటి దాని నుంచి మానవుని యొక్క ఆత్మ, మానవుని యొక్క ఎమోషన్స్ అన్నిటినీ కూడా మనకి చెప్పడం జరుగుతుంది. Fushi would refer very much to the soul of man, where the mind, the will, and the emotions exist. ఆ పూషి అంటే మనిషి యొక్క ఆలోచనలు, మనిషి యొక్క ఆత్మను, మనిషి యొక్క క్రియలను పట్టుకోగలిగినటువంటిది అని అర్థాన్ని ఇస్తుంది. So when God created man, he created the dust and he blew upon it. And when those two came together, man became a Fushi being, a living soul. ఎందుకోసం అంటే మనుష్యుడు ఎప్పుడు కూడా జీవించుతున్నటువంటి వ్యక్తిగా, పూషి అంటే జీవించినటువంటి వ్యక్తిగానే ఉండాలనిదే ఉద్దేశమై ఉన్నది. Came into existence his mind, emotions, and will. ఎందుకోసం అంటే మనం ఎప్పుడు కూడా మా ఆత్మలోను, ఆలోచనలోను మనకు ఎక్కువగా ప్రభావితం చెందుతూ ఉంటాము. Now, Adam, he had bios, he existed, and he had Fushi, but he did not have Zoe. ఎందుకోసం అంటే ఆదాము పూషి అంటే మనుషుడికి కలిగి ఉన్నవన్నీ కలిగి ఉన్నాడు కానీ అతనిలో జో అనేటువంటి విధానాన్ని కలిగి లేడు. He was alive, he was breathing, his heart was beating, but he did not have the life that came from God. ఆయన గుండు కొట్టుకుంటుంది, ఆయన ఆలోచన చేస్తున్న అన్నీ చేస్తున్నాడు, కానీ దేవుని యొద్ద ఉన్న మొదటి స్థితిని ఆయనకి లేదు. Zoe is a life that is not created, but exists because God exists. It's the impartation
of the very life of God within a person. ఎందుకోసమంటే ఆ దేవుని యొద్ద నుంచి వచ్చినటువంటి పరిపక్వత ఆ వ్యక్తిలో కనపడడం లేదండి. Or we could say it is the high, exalted life that God wants us all to have. ఎందుకోసమంటే దేవుడిచ్చినటువంటి ఉన్నతమైనటువంటి స్థితిని ఆయన కోల్పోయాడు. But that life was restricted to the fruit of the tree of life for Adam. ఎందుకోసం కోల్పోయాడంటే ఆ చెట్టు చేత ప్రేరేపించబడిపోయి ఉన్నాడు కాబట్టి. And that Zoe was only available through the eating of the fruit of the tree of Zoe. ఆ యొక్క ఆ విధి విధానం అంతటిలో నుంచి కూడా బయటకు వచ్చేసాడు. తిరిగి మరలా దాన్ని సంపాదించుకోవడమే జో అని అంటూ ఉంటారు. So this uncreated life that God wanted man to experience, he restricted it to be found in the fruit of the tree of life. ఎందుకోసము అంత ఉన్నతమైన స్థితిని కోల్పోవలసి వచ్చినది అంటే అతడు తినినటువంటి ఆ ఫలాన్ని బట్టి ఆయన కోల్పోవడం జరిగింది. And because Adam had not eaten of the tree of life before, he did not have the Zoe life within him. ఎందుకోసమంటే ఒకవేళ గాని ఆ ఫలమును తినకంట ఉండినట్లయితే జో అన్నటువంటిది ప్రత్యేకముగా ఎక్కడ ఏర్పరచవలసిన పని లేదు. And God did not want him to have the Zoe life in his fallen state of disobedience. ఎందుకోసం అంటే అక్కడ పడిపోయాడు, పతనావస్థకు వచ్చేసాడు, దేవునితో సత్సంబంధం తెంచేసుకున్నాడు, చివరికి కోల్పోయిన స్థితి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. Let's look at their comparison. Matthew 16:25. మనం చూసినట్లయితే మత్తయి సువార్త 16వ అధ్యాయము 25వ వచనాన్ని చూసినట్లయితే Matthew 16:25 says, "For whosoever will save his life shall lose it." తన ప్రాణము రక్షించుకొనివాడు దాన్ని పోగొట్టుకొనెను, నా నిమిత్తం తన ప్రాణం పోగొట్టుకొనివాడు దాన్ని దక్కించుకొనెను. But whosoever will lose his life for my sake shall find it. ఎందుకోసం అంటే ఎవరైతే నా కొరకు ప్రాణాన్ని జీవితాన్ని పోగొట్టుకుంటారో తప్పక తిరిగి వారు మరలా దాన్ని పొందుకోగలుగుతారు. There is a life that we can receive if we will lose our life here. ఎందుకోసం అంటే ఇక్కడ వాగ్దానము చేయబడుతూ ఉన్నది ఆ నిత్య జీవం మీకు ఇస్తాను అని. ఆ నిత్య జీవం అంటే కోల్పోయిన ఆ జీవితము తిరిగి మరలా పొందుకునేది. There is a life, this Zoe refers to that uncreated eternal life that is uniquely possessed by God. ఎందుకోసం అంటే జో అనగా మనల్ని శుభ్రపరిచి నిత్యత్వములోనికి మరల అడుగు పెట్టించడానికి ఇచ్చిన ఒక పద్ధతి విధానం. You see, everything I'm saying right now is starting to point towards being born again. కానీ మనం మొదటి విషయాన్ని మర్చిపోకూడదు, తిరిగి జన్మించే అనుభవంలోనికి వెళ్ళాలి. You have got to die. The Fuchi has got to die so that the Zoe can become evident within you. ఎందుకోసం అంటే మనందరికీ కూడా ఒక విజ్ఞానం ఉన్నది, తిరిగి ఆ నిత్యత్వం ఉన్నది, అందులో ప్రవేశించాలి అనేది మన ఉద్దేశమై ఉన్నది. And we will explain more of this next time we come together. ఈ రోజు మీ కొరకు నేను ఎక్కువగా మీకు తెలియజేస్తాను. వచ్చే ఆ తరగతిలో ఇంకా మరింత వివరణ నేను ఇవ్వాలని ఆశపడుతున్నాను. Let's look at some places where the word Zoe is used in the New Testament. కొత్త నిబంధనలో ఒక్కొక్క వచనాన్ని మీ కొరకు నేను చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. 1 John chapter 1 verse 1. 1 John 1. దయచేసి 1 యోహాను
ఒకటో అధ్యాయము 1వ వచనాన్ని చూద్దామండి. That which was from the beginning, which we have heard and which we have seen with our eyes, which we have looked upon and our hands have handled. The word of life, that is the word of Zoe. That word is Zoe. ఎస్, జీవవాక్యమును గురించినది. ఆది నుండి ఏదో ఉండునో, మేము ఏది వింటుమో, కన్నులారా ఏది చూచితుమో, ఏది విధానించి కనుగొంటుమో, మా చేతులు దేనిని తాకుచున్నవో అది మీకు తెలియజేయుచున్నాము. John 11:25. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనాన్ని. Jesus said to her, I am the resurrection and the Zoe, the life. He that believeth in me, though he were dead, shall he have Zoe. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. మైన్ John 10:10. కెన్ ఐ రీడ్ పాస్టర్? Yes. ఆమేన్. దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవమును కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చుతునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమేన్. What was found in the tree of life, the tree of Zoe, is now found in Jesus Christ. మనము ఆ యొక్క జీవవృక్ష ఫలము అని దేనిని గుర్తించగలిగాము అంటే యేసు ప్రభువారిని గుర్తించగలిగాము. And through him and only through him will a person have a right to Zoe. ఎందుకు? అతని ద్వారా మాత్రమే మనకి పునరుత్థానము అనేది వస్తాది అని మనం చూడగలిగాము. He came so that he could give us Zoe life. ఆయనే పునరుత్థానం అంటే ఆయనే జీవము కలిగినటువంటి జీవితాన్ని ఇవ్వగలుగుతాడు. And according to this verse, it says, and that they might have it abundantly, that abundant Zoe life. ఎందుకోసం అంటే ఆయన మనకిచ్చినటువంటి అతీతమైనటువంటి జీవితాన్ని బట్టి మనము గుర్తించుకోగలగాలి. Adam had bios, he had fushi, but he did not have Zoe. ముందు చూసే ఆదాముకి బయోస్ అనే విధానం ఉన్నది, ఉషి అనేటువంటిది ఉంది, కానీ జో అనేటువంటి జీవితము వారికి లేదు. So, my brethren, here we are. It's at the end of our class. If you have any questions, you're going to have to write them down, send them to Jaya, and we'll talk about them in 2 weeks when we come back together in January. But I need to tell one thing, Pastor. Yes. Thank you so much for today's teaching, for explanation. Thank you so much. That touched in my heart. Thank you. Thank you so much. You're welcome. Thank You're you, welcome. Pastor. We will come back together in January. మనం మరలా తిరిగి జనవరి మాసములో మనం కలుసుకుందాం. Okay, and we will conclude this teaching of the spiritual man. అప్పుడు నేను దాన్ని ఆత్మీయ పురుషుడి గురించి నేను ఆ మాటలను ముగిస్తాను. Well, each and every one of you have a very Merry Christmas. మీ అందరికి కూడా హ్యాపీ క్రిస్మస్. దేవుడు మిమ్మల్ని దీవించాలి. And hope that this next year, 2025, will be a year of growth, spiritual growth in India. మీరు 2025 సంవత్సరంలో ఆత్మీయంగా వెదగాలి, ఆత్మీయంగా బలపరచబడాలని నేను ఆశపడుతూ ఉన్నాను. See, I'm talking about Zoe. There I am. I'm using Zoe. That the spiritual growth of Zoe in our lives.
మన జీవితాలలో నూతన సంవత్సరములో ఆత్మీయమైనటువంటి జీవములోనికి అడుగు పెట్టాలని నేను ఆశపడుతూ ఉన్నాను. And I pray that each and one of you are blessed this next year. నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రతి ఒక్కరిని నూతన సంవత్సరం దీవించబడాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. Father, I bless the people of India in Jesus' mighty name. యేసు నామములో భారతదేశ ప్రజలందరూ దీవించమని కోరుతూ ఉన్నానయ్యా. Thank you for what you're going to do in Jesus' mighty name. Amen. యేసు నామములో నువ్వు ఏం చేయాలనుకున్న వారిని దీవించి ఆశీర్వదించుకొని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.